ఏతృత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టిందేమిటా అనుకున్నా. ఇందుకా ఇదిగోండి ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామా రామా అనకూడదా? రాముడైతే ఏకపత్ని వ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామం. ఏమిటి జాకెట్? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? ఏం కావాలండి? నువ్వు ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేను యాదయ్య లేడని. యాదయ్య లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి? వాడి పెళ్ళం లేదు. అమ్మాయి దివెలు, అబ్బాయి బాత్రూమ్ లో కేకలేస్తున్నాడు చూడమ్మా. సోపది ఉందో లేదో చూడు, వీపుతావు. అబ్బబ్బా, ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు మీరు నేను ఎందుకండి? వాడికి పెళ్ళం లేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా బాత్రూమ్ లో వాడు కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య. కుర్ర పిల్లని పనిలో పెట్టుకోవద్దంటే వినరు. ఒకటే గోల గోల. ఏమిటి నువ్వు వచ్చావు? బయటికెళ్ళు. అబ్బా బయటికి వెళ్తే మీ అత్తయ్య తరివేస్తున్నారు. కాసేపు ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండు, కానీ ఈ గదికి అవతల ఉండు. ఏ ఇదేమైనా లక్ష్మణ్ రేఖ? అంతే. బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేశావే? నీకెందుకే? మొగుడు పెళ్ళాల మధ్య 190 ఉంటాయి. అవన్నీ పని మనిషి నీకు చెప్పాలా? 190 ఉండొచ్చు. అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా? కాదని నీకు తెలుసా? నేను ఇంటి పని మనిషిని. అసలమ్మ గారెవరో నాకే తెలుసు. చెప్పవే, లోపల ఏం జరిగింది? స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడలా లోపల ఏం జరుగుతుందో? గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగుతో కాపురం వెలగబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలియదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరు మూసుకొని పని చేస్తావే. ఎలా చేస్తావో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? నీ కళ్ళెదురుగానే చేసి చూపిస్తానే అనుకున్నావు. ఏమండి, ముందు పని మనిషిని తీసేయండి. ఈ పని మనిషిని తీసేయడానికి వీల్లేదు. ఏ ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మొగుడు పెళ్ళాలి యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోవాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేను ఎంత చితికిపోతున్నాడో దీని వారికి ఎంత తెలుసు? బాబోయ్, ఈ రాక్షస రాగడం నా వల్ల కాదా దేవుడా? నే వెళ్ళిపోతాను. అయ్యో, దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్య. దివ్య అని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఎగబడతావా? అబ్బా, అసలు దీని ఆవేశం, దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పర్మిషన్ లేదు, మీ సెటప్ లా ఉంది. నేను సెటప్ నా? షటప్! మీరిద్దరు అర్జెంట్ గా షటప్ అయిపోండి, లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను. వెళ్ళిపోండి. రోజా, ఏమిటిది? బట్టలు సర్దుకుంటారేంటి? సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేస్తున్న కృష్ణలని చూస్తూ ఉండాలా? రోజా ప్లీజ్, నా మాట విను. నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు. రాక్షసుని చెప్పొచ్చుగా. ఇప్పుడే చెడుగుడు ఆడుతుంది, ఇంకా ఈ విషయం దానికి చెప్తే మన చుట్టూ చేతులు పెట్టుకుని ఫుట్బాల్ ఆడేస్తుంది. అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు. అవును, ఈ లోపల మీరు దాంతో కాళ్ళు కూడా జారేస్తారు. అప్పుడు నా పని ఫినిష్. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. రోజా ప్లీజ్, రోజా ప్లీజ్, కాలు కాదు కదా, వేలు కూడా చాలు. ప్లీజ్ రోజా, నన్ను నమ్ము, వెళ్ళిపోకు ప్లీజ్. చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎరా, కత్తికి 2 వైపులా పదన ఉందా? కత్తే తుప్పు పట్టేసింది మావయ్య, ఇక పదుంతో పనే ఉంది. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా అంటే? ఎలాగమ్మా, రాయుడు గారంటే ఊరికి పెద్ద, మనకు చుట్టం కూడాను. కావు కదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య, ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు. అది సరేరా, నేను వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు వేస్తా. ఏమండి పదండి, బస్సుకు టైం అవుతుంది. ఏమిటండి అలా నిలబడిపోయారు?
అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో రండి. ఆ, యాడికమ్మ బయలుదేరండ్రు నా శకునం అంత మంచిది కాదు. మంచిదిగా పడ పర్వాలేదు వెళ్ళిన తాము ముహూర్తానికే రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు. దయ్యం అనుకున్నా. రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు. అది మర్చిన. అయ్యా అయ్యా మరి గా వంగ తోట ఇంకమ్మా అడిగిందని చెప్పిందంట. రాయుడు గారు చెప్పమన్నారు. నిజం నాకేం తెలీదు. నీ మీద ఒట్టు. నువ్వు ఆవిడ చనిపోయాడని ఎవరో చెప్తాను నేను చెప్పాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా అయ్యో నెక్లెస్ ఇక్కడే పెట్టాను. ఏమైంది? నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు నెక్లెస్? అయ్యో ఏంటి ఏమైంది? ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో మాయమైంది ఈ నెక్లెస్ కదా. అయ్యో ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాక్కో. అదెవరో తెలుసా? బాబు మురళి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? అది- చూడండి అత్తయ్య, నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు. ఏమిట్రా మోసపడి అతల చీర అడిగితే పెళ్ళా ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. వెళ్ళి అతలకి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను, సరేనా? అబ్బా మా మంచి అత్తయ్య. ఏది ఆ చీరకి బ్లూ చీర? అది కూడా అది బాగుంది కదా అత్తయ్య? నీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే 10 చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా వద్దు. ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. బోల్డ్ అని చీరలు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి. అంతేనంటావా? బుజ్జి, ఆ రంగు దివ్య కుద్దనుకుంటా. ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఏది ఆ పని పిల్లకా? ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఏయ్ ఇది ప్యాక్ చేయవయ్యా, ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతాం? సారీ. సారీ ఏంటి సారీ? కావాల మీద పడి వెళ్ళ. ఏమండి ఉమ్, ఏమండి, ఉమ్, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును. మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకువక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఉరికే వాళ్ళకేదో ఒక మనం వెళ్తే బాగుంటుంది. ఏ మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. కదా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయమాయా, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాణ్ణి. అవకాశం లేకనే కదా. సరే ఈ రాత్రికి ఓ మంచి చీర కట్టుకో. ఏ మనిద్దరికి శోభనమా?